ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెనో, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెనో. ఏమి చదివి పక్షులు పైకెగురగలిగెనో, ఏ చదువు వల్ల చేప పిల్లలీదగలిగెనో. అడవిలోని నెమలికెవరు ఆట నేర్పెనో, అడవిలోని నెమలికెవరు ఆట నేర్పెనో. కొమ్మపైని కోకిలమ్మకెవరు పాట నేర్పెనో. చదువు రాని వాడవని దిగులు చెందకు, మనిషి మదిలో మమత లేని చదువులెందుకు. చదువు రాని వాడవని దిగులు చెందకు. ఈ బాతుల్ని చూస్తుంటే నాకు ఎందుకో ఆ పాట గుర్తొచ్చింది. అక్కడ చెట్టు మీద కోకిలమ్మ ఓ కుహు కుహు అంటూనే ఉంది. ఇప్పుడు పగలు లేదు, రాత్రి లేదు, సాయంత్రం లేదు. ఇక్కడ కోయిళ్ళు బాగా ఉన్నట్టున్నాయి, బాగా వినిపిస్తున్నాయి. పక్షులు కిలకిల రావాలు, పిచ్చుకలు, పావురాలు, వేరే గువ్వలు ఎన్నో ఉన్నాయి. అసలు చక్కని ప్రకృతి ఒడిలో ఇదిగో ఈ పచ్చని తివాచీ మీద నేను నడుస్తున్నాను. ఇలాగా మెత్తని పచ్చని తివాచీ ఇది. ఇప్పుడు ఇదంతా బాలాపూర్లో ఉన్న పిపి రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్. మేము వచ్చి సరిగ్గా ఇవాళకి 10 రోజులైంది. మేము 14వ తారీఖు వచ్చి జాయిన్ అయ్యాము. నేనెవరో కొత్త వారికి తెలియదు కదా, నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఈ బాతులు ఇలాగే ఉంటాయట, ఎంత బాగున్నాయో. నేను ఇవాళే ఇక్కడికి ఈ లాన్లోకి వచ్చాను. గోమాతకి నేను అరటిపళ్ళు పెట్టడానికి వచ్చాను. ఇక్కడంతా ఎంత బాగుంది కదా పచ్చిక అని చెప్పి నేను ఇటు వచ్చాను. వచ్చేసరికి ఇంకా వెళ్ళాలనే అనిపించట్లేదు. ఇదిగో ఇక్కడ గోమాతలు నేను ఇదివరకు చూపించాను. ఆ గోమాతలకి నేను ఇప్పుడు అరటిపళ్ళు పెట్టేసి దండం పెట్టుకుని ఇక్కడ ఉన్నందువల్ల రోజు గోమాత దర్శనం అవుతుంది. అది నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం 4:30 అయింది. ఒక్కొక్కళ్ళు వాక్కొస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఎండ బాగుంది. ఈ నీరెండలోనూ ఇలా కూర్చుంటే మనకి విటమిన్ డి కూడా వస్తుంది కదా. విటమిన్ డి కోసం ఇలా పచ్చని ప్రకృతి, చల్లని గాలి. ఇప్పుడు ఎంత గాలి వస్తుందో, చల్లగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు నాకు. రూమ్లోనైతే మా హోమ్లో ఉన్నాడు కేర్ టేకరు నాగేంద్ర ఉన్నాడు. అతనికి చెప్పేసి వచ్చాను. ఇప్పుడు ఆయన కూడా వస్తారు. ఇక్కడ చాలా వరకు ఇక్కడ జెంట్స్ కూర్చుంటారు, ఎక్కువ జెంట్స్ అందరూను. దీనికి అటుపక్క ఆపోజిట్లోనూ ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ పార్కు. అటుపక్క ఇంకొకటి ఉంది, మా బిల్డింగ్ అటుపక్క. ఇవన్నీ ముందు కట్టినవి 13 ఏళ్ల క్రితం. మాదేమో లాస్ట్కు ఉంది, అది రీసెంట్గా కట్టారు. 4 months అయింది అంతే అది మొదలయ్యి. ఇప్పుడు మేము అక్కడే ఉన్నాం. దానికి ఇంటర్నేషనల్ బ్లాక్ అని పేరు పెట్టారు. అసలు ఎక్కడ ఆకాశం కనిపించినంత పచ్చని ప్రకృతి అన్నమాట. ఎలా ఉందో చూడండి, ఆకాశానికి తాకుతున్నాయా ఈ చెట్లు అన్నట్టుంది. అందుకనే బాగా ఇక్కడ రావటానికి చాలామంది ఇష్టపడుతున్నారు. ఇంకా ఇక్కడున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ పిల్లల పేరెంట్స్ వాళ్ళే. ఇంకా సేఫ్గా సెక్యూర్డ్గా భోజనం ఏంటి, ఇదిగో ఈ ప్రకృతి ఒళ్ళోనూ చక్కగా ఉండొచ్చు అని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారనమాట. ఆహా, బంగారు తల్లు. ఈ తెల్లబాతు చూడండి ఎంత బాగుందో. చాలా ఆనందంగా ఉంది. అందుకనే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళటలేదు. అదిగో కోయళ్ళు, పక్షులు, కిలకిల రావాలు. అస్సలు అంతా సైలెంట్గా ఉంటుంది బాగాను. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓ కోయిలమ్మ ఎక్కడున్నావు? అస్సలు ఒక్కటి కూడా కంటికి కనిపించట్లేదు, ఎక్కడెక్కడో ఉంటున్నాయి. పగలు రాత్రి కూడాను. పొద్దున్నే అయితే బాగా ఎక్కువ ఈ కోయిళ్ళ కూతలు.
మరి ఇటువంటి చోట ఉండటం అంటే ఎవరికైనా ఎంతో ఆనందం కదా. అందుకని ఇప్పుడు ఎన్ఆర్ఐ పిల్లలకు కూడాను నచ్చుతోందనమాట. అందరూ కూడా ఇప్పుడు ఒక ఆమెతో మాట్లాడాను. ఆవిడ వచ్చి 8 నెలలు కాబోలు అయిందట. నేనైతే ఓన్లీ యూట్యూబ్లో చూడటమే. అసలు ఈ తివాసీయే, ఇంకా తివాసీ అంటాం కదా, అలాగే ఉందన్నమాట. అంత బాగుంది. వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. ఏమీ లేదు, మనకి డిస్టర్బెన్సు, చడి చప్పుడు, మన ఇష్టం. ఎవరైనా మనం పలకరిస్తే వాళ్ళు కూడా అలా అంటారు, అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను చక్కగా ఎవరి కోసం వాళ్ళు వచ్చి ఉంటున్నారు. అలాగే అందరూ కలిసి సాయంత్రం పూట ఇప్పుడే ఇంకొస్తారు. ఒక్కొక్కళ్ళు టీలు తాగేసేసి ఒక్కొక్కళ్ళు వచ్చి కూర్చుంటారు. ఈవినింగ్ టీ ఉంటుంది. ఇవైతే ఎంత అందంగా ఉన్నాయో. ఇది నాకు ఆనందంగా అనిపించి ఇప్పుడు నేను సడన్గా ఇది తీసుకుని పెట్టుకున్నాను. నాకు అనిపించిన, ఆవిడ చెప్తేనే నాకు తెలిసింది. ఒకటే చూశాను, ఇంకోటి ఉంది. అప్పుడు లోపలికి వచ్చానమాట. ఫెన్స్ దాటి లోపలికి దారి ఉంది. ఇదిగో ఇప్పుడు ఈ బెంచీల మీదే కూర్చుంటారు. మా వారు కూడా వస్తారు. ఇంచుమించు 10 మంది 15 మంది దాకా ఇక్కడ గ్యాదర్ అవుతారు. కేర్ టేకర్లు ఉన్న వాళ్ళు తీసుకొస్తారు. ఇట్లాగా ఎవరు వాక్ చేసుకుంటూ ఉంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఒకళ్ళనొకళ్ళు డిస్టర్బ్ చేసుకోవటం లేదు. అందరూ కలిసి భోజనాలు ఒకేసారి హాల్లో చేయాలని లేదు. అందరూ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథమ్మా ఇక్కడికి వచ్చేవాళ్ళు. కొంతమంది ఇంకా ఇద్దరు వచ్చేసి ఏకంగా డిసైడ్ అయిపోతున్నారు ఉండిపోవటానికి. ఎక్కడెక్కడో ఉంటారు కదా పిల్లలు. కంప్లీట్ సెక్యూర్డ్ పేసనం ఇదంతా, కంప్లీట్ సెక్యూర్డ్. అందుకనే అందరూ రావటానికి ఇష్టపడుతున్నారు. ఓ బాతల తల్లులారా, వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను. మీరు ఆనందంగా ఇలాగే మాకందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ ఉండండి. నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా అందంగా మీరు ఇక్కడ ఉండి మా కన్నుల పండుగ చేయండి తల్లి. బాత తల్లి సుఖీ భవ, సుఖీ భవ. బాతల తల్లి సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. Thank you to all of my viewers. Thank you so much.